కేంద్ర బడ్జెట్ కి వ్యతిరేకంగా కేంద్ర బడ్జెట్ కి వ్యతిరేకంగా అంగన్వాడీలకు బడ్జెట్ లో కేటాయింపులు అంగన్వాడీలకు బడ్జెట్ లో కేటాయింపులు కనీస వేతనం కేంద్రంలో మరి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ 2 గంటల సేపు ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ చూస్తే స్కీమ్ వర్కర్స్ అయినటువంటి అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం ఇలా ఏ ఒక్కరికి కూడా మొండి చేయి చూపించినటువంటి బడ్జెటే చూస్తా ఉన్నాము. నిధులు ఏ మాత్రం కూడా పెంపుదల లేదు. అధికారంలోకి వచ్చి కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లు పూర్తి కావస్తోంది. కానీ ఇప్పటికీ కూడా ఏ ఒక్క కార్మికుడికి ₹1 పెంచిన పాపాన్న ఈ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు చేయలేదు. మరి స్కీమ్ వర్కర్స్ చాలీ వేతనాలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అనేక మార్లు నిరసన ద్వారా తమ యొక్క గోడును విన్నవించారు. ఈ బడ్జెట్ లో కూడా స్కీమ్ వర్కర్స్ కు మొండి చేయ చూపించారు. 2.0 అని చెప్పి పెద్ద ఎత్తున అట్టహాసంగా ప్రవేశపెట్టారు. మరి ఏది 2.0కి ఈ బడ్జెట్ లో నిధులు కేటాయింపేది? డిజిటలైజేషన్ అంగన్వాడీ సెంటర్లు అన్నారు. ఏది డిజిటలైజేషన్ కి కేటాయింపులు? మరి పోషణ పక్కవాడికి ఏది కేటాయింపులు? ఈరోజు పెరిగిన ధరలతో ఒక పక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి జీతాల పెంపుదల గురించి ఊసేలేదు. ఈరోజు ఇబ్బందులు ఒక ప్రక్క. మరి ఈ రకంగా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగన్వాడీలకు మొండి చేయి చూపించడం అంటే చాలా విడ్డూరకరం. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి అంగన్వాడీని ICDS కి నిధులు కేటాయింపులు పెంచాలి. వారి యొక్క బడ్జెట్ ని పెంచి మరి అంగన్వాడీలను బలోపేతం చేయాలని చెప్పి మేమందరం కూడా ఈ రకంగా కేంద్ర బడ్జెట్ కి నిరసన ఈ రోజున యొక్క పరిస్థితుల్ని దగ్ధం చేసి నిరసన తెలియజేశాం.